హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజైతే సండే స్పెషల్గా చికెన్ కర్రీ చూపిస్తా. ఎట్లా చేసిన అనేది సూపర్గా టేస్ట్గా బాగుంటుంది అనమాట. చిక్కటి గ్రేవీతో అలాగే మంచిగా అన్ని చికెన్ అన్నీ రెడీ చేసుకొని పెట్టుకున్నా. ఇక అలాగే మనకి రుచికి సరిపడినంత ఆయిల్ అయితే పోసుకోవాలి. చికెన్లో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి చూసి చికెన్కి ఆయిల్కి తగ్గట్టుగా పోసుకోవాలండి. ఎక్కువ పోసుకుంటే ఆయిల్ అంతా పైకి తేలుతుంది అనమాట. ముందు మంచిగా పెద్ద సైజు ఆనియన్స్ అయితే 2, అలాగే 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అలాగే బిర్యానీ దినుసులు అన్నీ ఒక్కొక్కటిగా, లవంగాలు అయితే 3, యాలకులు 2, దాల్చిన చెక్క చిన్న ముక్క అయితే వేసినండి, మరాఠీ మొగ్గ కూడా వేసిన. ఇక బిర్యానీ దినుసులు ఉంటాయి అవన్నీ అయితే తాలింపులో వేసేసి ఆ తర్వాత ఉల్లిగడ్డలు, ఆ తర్వాత టమాటాలు అయితే చిన్న సైజు టమాటాలు అయితే ఒక 2 తీసుకున్నాను అనమాట. అవి కూడా కట్ చేసి వేసిన. ఆ తర్వాత పసుపు అయితే వేసిన. తాలింపు మంచిగా వేగనివ్వాలండి. మొత్తం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇంకా ఇంత మాత్రం వేగినాక మంచిగా ఒక పెద్ద స్పూన్ అల్లం అయితే వేసిన. ఈ అల్లంలోనే జీడిపప్పు పేస్ట్ కూడా కలిపిన అనమాట. 2 కలిపి మంచిగా రోట్లో దంచిన. దాన్ని మొత్తం తాలింపులో వేసేసి పుదీనా ఆకులు కూడా వేసుకోవాలండి. నేను చూపిస్తున్నాను. ఈ తాలింపు అంతా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు చికెన్ వేసుకోవాలన్నమాట. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ని తాలింపులో కలిసిలేగా మొత్తం కలుపుకొని ఆ తర్వాత మూత పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం ఒక 2-3 నిమిషాల తర్వాత కల్లుప్పు వేసుకోవాలన్నమాట. కల్లుప్పు వేసుకోవడం వల్ల చికెన్కి చాలా టేస్ట్ వస్తుంది, ఎక్కువ నీరు వస్తుంది అనమాట. ఆ తర్వాత మూత పెట్టుకోవాలి. ఇంకా మధ్యలో మంచిగా కిందికి పైకి మొత్తం కలుపుకోవాలన్నమాట. ఇక మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి, లేకపోతే ముక్క వచ్చేసి పైన ఉడుకుద్ది, కింద ఉడకదనమాట. ఆ తర్వాత మంచిగా ఇదంతా వేగినాక ముక్క కూడా 80% ఉడికినాక ఆ తర్వాత లివర్ అనేది వేసుకోవాలి. ఇంకా లివర్ కొంచెం పచ్చివాసన పోయినాక మంచిగా అటు ఇటు కలుపుకొని ఆ తర్వాత కొంచెం 2 నిమిషాల తర్వాతనైతే కారం అయితే వేసుకోవాలన్నమాట. నేనైతే కారం వచ్చేసి ఒక 5 స్పూన్లు అయితే వేసినండి. మంచిగా కారంగా ఉండాలన్నమాట చికెన్ అయితే, లేకపోతే నీసు వాసన వస్తుంది. ఆ తర్వాత లివర్ కూడా మంచిగా అన్ని మిక్సింగ్గా కలుపుకొని ఆ తర్వాత కారం వాసన పోయినాక 2-3 నిమిషాల తర్వాత వాటర్ పోసుకోవాలి. వాటర్ కూడా తక్కువ పోసుకోవాలి. ఆల్రెడీ 80% మనకు చికెన్ ఉడికింది కాబట్టి 20% మాత్రమే ఈ గ్రేవీలో ఉడుకుద్ది అనమాట. ఆ తర్వాత చిక్కగా మంచిగా ఉంటుంది అనమాట. తినేటప్పుడు సూపర్గా ఉంటుంది చికెన్ అనేది. వేడివేడిగా ఉందిగా, అందుకే బాగా పొగ వస్తుంది అనమాట. మంచిగా కలిపేసి పెట్టిన. ఆ తర్వాత మూత అనేది ఒకటి పెట్టుకోవాలి. మంచిగా దీన్ని మంట తగ్గించి పెట్టుకొని ఉడికించుకోవాలండి దగ్గరికి. ఇప్పుడు వచ్చేసి చికెన్ వచ్చేసి ఆల్రెడీ దగ్గరికి అయిందనమాట. మంచిగా ఉడికింది, చిక్కబడ్డది. ఇప్పుడు వచ్చేసి మనం మసాలా వేసుకోవాలన్నమాట. మంచిగా చూసి కూరకు సరిపడ మసాలా అయితే నేను ఒక స్పూన్ మసాలా అయితే, చిన్న స్పూన్ మసాలా అయితే వేసేసిన. దీన్ని మొత్తం మంచిగా కలుపుకోవాలి. చికెన్ అయితే మంచి గుమగుమ వాసన వస్తుందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసినాక కూర మంచిగా ఉంటుంది అనమాట, చిక్కగా ఉంటుంది. ఇప్పుడు వేడి మీద మనకు అట్లా కనబడుతుంది. ఆ తర్వాత లాస్ట్లో వచ్చి కొత్తిమీర వేసుకోవాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఎంతో టేస్టీ అయిన కర్రీ చికెను. అలాగే మంచిగా స్పైసీగా కారంగా మంచిగా ఉంటుంది అనమాట. ఇంకా మసాలా కూడా మంచిగా వేసినాక గ్రేవీ చూడండి ఎంత చిక్కగా ఉందో. మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.